శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న తెలంగాణ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆ దుకాణంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు అలాగే ఫర్టిలైజర్ నిల్వలు, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న తెలంగాణ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆ దుకాణంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు అలాగే ఫర్టిలైజర్ నిల్వలు, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సుమారుగా 1,00,000కు పైగా క్వింటాళ్ల పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా 941 ఆథరైజ్డ్ అవుట్లెట్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్యాకేజ్ విత్తనాలను కొనాలని, రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని, లూజ్ విత్తనాలు, సీల్ తీసిన విత్తనాలు కొనొద్దని, ఇలాంటి వాటి వల్ల దిగుబడి తక్కువగా రావడం, విత్తనం మొలకెత్తకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అలాగే విత్తనాలు కొనే ముందు రైతులు హోలోగ్రామ్ చూసి కొనాలని తెలిపారు. అన్ని రైతు వేదికల ద్వారా రైతులందరికీ వారి వారి వ్యవసాయ భూములకు అనుకూలంగా ఉండే పంటలు వేసుకోవడం, ఎలాంటి విత్తనాలు కొనాలో గత 15 రోజుల నుండి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారని, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు పంటలను సాగు చేస్తే బాగుంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, వ్యవసాయ శాఖ జేడి శ్రవణ్ తదితరులు ఉన్నారు.